హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది రోజ్మెరీ లీవ్స్ మాట, మీషోలో తీసుకున్నాను. ఇది మనకి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయండి, ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. ఇది ప్యాకెట్ అయితే 82 రూపీస్ పడ్డది మీషోలోని. తర్వాత మనకి ఇలాగా ఎయిర్ టైట్ పౌచ్ లాగా వస్తుంది, జిప్ బ్యాగ్ లాగా వస్తుంది అన్నమాట. మనం ఈజీగా ఇంట్లో రోజ్మెరీ వాటర్ కానీ లేదంటే రోజ్మెరీ ఆయిల్ కానీ మనం ఇంట్లో హ్యాపీగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు రోజ్మెరీ వాటర్ గురించి షేర్ చేశాను కదా. చాలామంది దాని గురించి కామెంట్స్ అడిగారు, ఎలా వాడాలి ఏంటి అన్నది. అందుకే నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇచ్చాను. ఎవరైతే ప్రోడక్ట్స్ ఎక్కువగా వాడడానికి భయపడతారు, ఓన్లీ హోమ్ మేడే వాడతారు అన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక గిన్నెలోని నేను ఇక్కడైతే 200 ml వాటర్ తీసుకున్నాను. నాకు ఇది ఒక 3-4 టైమ్స్కి వస్తుంది అన్నమాట. ఒక 10 days వరకు పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇదైతే మటుకు, ఓకేనా. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకుంటున్నాను రోజ్మెరీ లీవ్స్. ఇలాగా 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను 100 mlకి, అంతేనండి. సింపుల్గా అది మరగాలి. సిమ్లో పెట్టుకోవాలి, బాగా స్లోగా పెట్టుకోవాలి పొయ్యి అయితే మటుకు. హై పెడితే మటుకు దాని పవర్ ఏమీ ఉండదు, అందుకని సిమ్లో పెట్టుకొని అది బాగా మరుగుతూ ఉంటుంది. మరిగాక మనం కొంచెం చూసుకోవాలి, కలర్ కూడా చేంజ్ అవుతుంది. తర్వాత రోజ్మెరీ వాటర్ గురించి ఆల్ప్స్ది మీకు షేర్ చేశాను కదా, చాలా కామెంట్స్ వచ్చాయండి. నేను అన్నిటికీ రిప్లై ఇస్తున్నాను, ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. అంటే అది ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి, తర్వాత బాయ్స్ యూజ్ చేయొచ్చా, ప్రెగ్నెన్సీ వాళ్ళు యూజ్ చేయొచ్చా అనేది. ప్రెగ్నెన్సీ వాళ్ళైతే మటుకు ఒకసారి డాక్టర్కి అడిగి మీరు యూజ్ చేయండి. ఎందుకంటే మనకి కాల్షియం ట్యాబ్లెట్స్, పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అంటే బేబీ గ్రోత్ కానీ వాటికి మనకి ఇస్తారు కదా. అలాంటప్పుడు మనం ఏదైనా మన కోసం వాడేటప్పుడు ఒక్కసారి అడిగి వాడడం బెటరు ఏవైనాని, ఓకేనా. బాయ్స్ అయితే హ్యాపీగా వాడుకోవచ్చండి. బాయ్స్ కాదు, గర్ల్స్ ఎవరైనా వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 10 years నుంచి 60 years వరకు ఇది వాడచ్చు. ఇది ప్యూర్ న్యాచురల్ అనండి, ఏం భయం లేదు, వాడుకోవచ్చు. ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అవుతుంది అన్నమాట. నాకైతే మటుకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను వాడాను, మా పాపకి కూడా యూజ్ చేశాను, మా పాపకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదన్నమాట. ఎవరైతే ఆ ప్రోడక్ట్స్ కొనలేము, మేము ఇంట్లో వాడతాం ఎక్కువగా అనుకున్న వాళ్ళు, ఇలాగ మనకి మార్కెట్లో లీవ్స్ కూడా దొరుకుతాయి, అవి తీసుకొని ఇలా చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారా, కలర్ అయితే ఇలా చేంజ్ అవుతుంది. మనం మధ్యలో ఒకసారి కలుపుతుండాలి, బాగా దగ్గరికి అవుతుంది మనకి. దానిలోని కొంచెం గ్రీన్ కలర్గా ఉంటుంది, అది దానిలో ఇంకా కొన్ని కలుపుతారు కాబట్టి మనకు అలాగ అనిపిస్తుంది. ఇది ప్యూర్ది కాబట్టి కలర్ ఇలాగ ఉంటుంది. ఇది మనం ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే మామూలు బాటిల్లో కానీ వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చల్లారేకే, వేడిగా మటుకు పెట్టద్దు, ఓకేనా. ఇది బాగా అయిపోయిన తర్వాత మనం నెట్లో తీసుకుంటే దీని వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. ఆ వాటర్ కొంచెం చల్లారాక మనం బాటిల్లో వేసుకోవాలి. ఇది నేను 200 ml తీసుకున్నాను కదా, 100 ml వచ్చే వరకు మరిగించుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని స్లోగా పెట్టుకొని మీరు మరిగించుకోండి, ఓకేనా. చూస్తున్నారా, ఇక్కడ వాటర్ కూడా చూపిస్తాను. కలరు అంటే డార్క్ కలర్ లాగా వస్తుంది, డార్క్ మెరూన్ లాగా. ఈ పైన వచ్చిన లీవ్స్ మనకి ఎందుకు పనికిరావు, పడేయడమే ఇంకా. అంటే దానిలో సారం అంతా వచ్చింది. నేను ఇంకోసారి దీంతో ఆయిల్ చేయడం కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. ఇది కూడా సేమ్ అది ఎలా వాడుతున్నామో అలాగే దాని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, ఎలా వాడాలి అంటే
హెయిర్ వాష్ చేసుకున్నాక వాడాలా అని నేను ఆ వీడియోలో పూర్తిగా వివరించి చెప్పానండి. అయినా కూడా అడుగుతున్నారు. నేనైతే ఎలా వాడతానో అనేది చెప్తున్నాను. హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఇది అప్లై చేస్తాను. అప్లై చేసి అది డ్రై అయ్యే వరకు ఉంచి మామూలుగా హెయిర్ స్టైల్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేసుకోవడానికా, లేదంటే ఆయిల్ అప్లై చేసుకోవడం కానీ ఇది స్ప్రే చేసిన ఒక 6 అవర్స్ తర్వాత నేను ఆయిల్ అయితే అప్లై చేస్తాను అనమాట. ఎందుకంటే ఆయిల్ అప్లై చేయకపోతే నాకు కొంచెం హెడేక్ వస్తుంది. అప్లై చెయ్యొచ్చు, చేయకుండా ఉండడం అది కాదు. కానీ పూర్తిగా ఆయిల్ హెయిర్ మీద అయితే మటుకు ఇది స్ప్రే చేయకూడదు. హెయిర్ వాష్ చేసుకొనే ఇది స్ప్రే చేయాలి. ఇది 3 విధాలుగా కూడా మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదంటే హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చు. కొంతమంది అలా కూడా ఇష్టపడరు. హెయిర్ వాష్ చేసి కండిషనర్ అన్నీ అప్లై చేసాక మనకి ఇది స్ప్రే చేసి ఒక 15 మినిట్స్ ఉంచి తర్వాత హెయిర్ వాష్ కూడా చేసుకుంటారు. మన ఇష్టం. మీకు ఎలాగా సులువైతే, లేదు నాకు టైం అయిపోతుంది అన్నప్పుడు పూర్తిగా హెయిర్ వాష్ చేసుకొని శుభ్రంగా కొంచెం వెట్ చేసుకొని హెయిర్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా పాయలుగా తీసుకొని స్ప్రే చేసుకోవడమే. స్ప్రే చేసుకొని అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత మనకి హెయిర్ స్టైల్ వేసుకొని, అంటే మీ ఇష్టం, పానీ వేసుకుంటారా, జడ వేసుకుంటారా, మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చాక హెయిర్ ఆయిల్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు, అలాగైనా వాడుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకునే మీరు ఇది చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఆయిల్ మీద ఇది స్ప్రే చేయొచ్చు, చేయకూడదని కాదు, చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అంత మంచి రిజల్ట్ ఉండదు, అంతేనండి. ఇంకా వీటి మీద నాకు కామెంట్స్ వస్తున్నాయి. నేను ప్రత్యేకంగా దాని గురించి ఒక వీడియో కూడా చేస్తానండి త్వరలో. ఇదైతే సేమ్ అది ఎలాగ అప్లై చేసుకున్నానో అప్లై చేసుకోవడం, ఇదేమీ లేదు. ఫ్రిడ్జ్లో పెట్టాలి అంతే. అది ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత అది ఎక్కడ ఆర్డర్ చేసుకోవాలని అంటున్నారు. నేనైతే పర్పుల్లో ఆర్డర్ చేసుకున్నానండి. నాకు వచ్చింది. ఆర్డర్ అవ్వడం లేదు అంటున్నారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.